గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉన్నత పదవిలో ఉంటూ అసహాయకరమైన వ్యాఖ్యల నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు. తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం. త్రిషను విడిచి దూరంగా ఉండాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పై నైనార్ నాగేంద్ర విమర్శలు. బీజేపీ అధ్యక్షుడు తమిళనాడులో జరిగింది. ఇదే విధంగా ఇక్కడ బీజేపీ తమిళనాడులో విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈయన నైనార్ నాగేంద్ర తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ విధంగా సీనియర్ విజయ్ పై ఈ విధంగా కొత్తగా ఈ టీవీకే పార్టీ పెట్టిన సందర్భంగా టీవీకే అధ్యక్షుడిగా ఇప్పుడు విజయ్ ఉన్నాడు. అతన్ని ఉద్దేశించి రాజకీయంగా ఈయన బీజేపీ అధ్యక్షుడు నైనార్ ఈ విధంగా ఒక విమర్శ విధంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ముందు అతనికి రాజకీయాల అనుభవం లేదు. అదేవిధంగా ఈ ప్రస్తుతం అతను ఇంటి నుంచి బయటకు వచ్చి చూడాలి రాజకీయాల నుంచి ఉద్దేశించి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అదే విషయంలో అదేవిధంగా త్రిషను ఉద్దేశించి కూడా త్రిషకు ముందుగా దూరంగా ఉండి చూడమను అనే విధంగా విజయ్ని ఉద్దేశించి ఈ విధంగా త్రిష ఆమెని వాడినట్టుగా చూడవచ్చు. ఆయన రాజకీయంగా విమర్శించిన సందర్భంగా ఈ విధంగా దాన్ని ఉద్దేశించి త్రిష హైకోర్టును ఆశ్రయించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఉన్నత పదవిలో ఉంటూ నాకు ఎలాంటి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా నా పేరును ఇన్వాల్వ్ చేయడం, ఈ విధంగా ఉద్దేశించి మాట్లాడడం ఇది నా వ్యక్తిగత హననానికి దెబ్బతీసే విధంగా ఉంది అన్నట్టుగా ఆమె హైకోర్టును ఆశ్రయించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలకి గర్వకారణంగా జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో 300కి 300 మార్కులు సాధించిన ఆల్ ఇండియాలోనే ఒకే ఒక్కడు శ్రీ చైతన్య విద్యార్థి మోహిత్ మాట్లాడుతూ, నన్ను శ్రీ చైతన్యలో చేర్పించిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నేను ఆల్ ఇండియా టాపర్ కావడానికి మా ప్రోగ్రామ్, మైక్రో షెడ్యూల్స్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, గ్రౌండ్ టెస్టులు, ఆల్ ఇండియా ర్యాంకింగ్ సిస్టమ్తో పాటు మా హాస్టల్ వాతావరణం కూడా కారణం. అందుకు శ్రీ చైతన్య మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. జేఈ మెయిన్లో సెషన్ 1 ఫలితాల్లో 300కి 300 మార్కులు సాధించిన విద్యార్థి ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 అని ఈ విధంగా 300కి 300 మార్కులు సాధించిన సందర్భంగా ఈ విధంగా ఆయన మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా డౌట్ క్లారిఫికేషన్ అయినా, ఉపాధ్యాయులు ఎక్స్ప్లెనేషన్ అయినా బాగుంది అన్నట్టుగా చెప్పుకొస్తూ మార్కులు సాధించిన సందర్భంగా పసల మోహిత్కి స్వీట్ తినిపిస్తూ అభినందిస్తున్న తల్లిదండ్రులు డాక్టర్ పి సబిత, డాక్టర్ పి కిరణ్. అతని తల్లిదండ్రులు డాక్టర్లు అని చూడొచ్చు. ఇక్కడ 80% హస్తగతం. 105 మున్సిపాలిటీలో 85 కాంగ్రెస్ వే. 5 కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే. కారుకు దక్కింది 17 పురపాలికలు మాత్రమే. 11 చోట్ల వాయిదా, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు. కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి. సిపిఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్ హంగు మున్సిపాలిటీలో అత్యధికం హస్తానికే. వర్ధనపేటలో కార్యకర్తలతో నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 116 మున్సిపాలిటీల్లో 85 కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా. ఆ విధంగా ఈ బీఆర్ఎస్ 17 పురపాలికలు మున్సిపాలిటీలు గెలిచినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చైర్మన్, మేయర్గా కార్పొరేషన్లకు సంబంధించి 7 ఉన్న సందర్భంగా 7లో 5 కాంగ్రెస్ గెలుచుకుంది, 1 సిపిఐ, ఇంకొకటి బీజేపీ. కరీంనగర్లో బీజేపీ గెలుపొందినట్టుగా చూడొచ్చు. ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను సోమవారం 105 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగగా వీటిలో 85 మున్సిపాలిటీలను అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తంగా 80% పురపాలికలను తమ ఖాతాలో వేసుకుంది. 7 కార్పొరేషన్లలోనూ 5 దక్కించుకుంది. మరో చోట సిపిఐతో కలిసి మేయర్ పదవిని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 17 మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. ఇందులోనూ 8 మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనివే కాగా 7 కార్పొరేషన్లలో ఏ ఒక్క చోట పోటీ ఇవ్వలేకపోయింది. ఇక బీజేపీ ఒక్కొక్కటి చొప్పున మున్సిపాలిటీ కార్పొరేషన్లతో సరిపెట్టుకుంది. ఒక మున్సిపాలిటీ చైర్మన్ గా ఫార్వర్డ్ బ్లాక్, మరో చోట మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ 17 చోట్ల మాత్రమే విజయం దక్కినట్టుగా చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేషన్లుగా ఈ విధంగా కార్పొరేషన్లో 7లో ఏ ఒక్క దగ్గర కూడా గెలుపొందలేదు. ఈ విధంగా మొత్తానికి మొత్తం 7లో 5 కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదేవిధంగా 1 సిపిఐ, ఇంకొకటి బీజేపీ దక్కించుకున్నట్టుగా చూడవచ్చు. సందర్భంగా అధికార పార్టీకే అత్యధిక మెజారిటీ కట్టబెట్టినట్టుగా చూడవచ్చు ఎన్నికల సందర్భంగా. మేయర్గా ఆటో డ్రైవర్. రాష్ట్రంలో తొలిసారి మేయర్గా సిపిఐ నేత. ఏదైతే సిపిఐకి దక్కిందో దానికి కొత్తగూడెంలో కార్పొరేషన్, దానికి సంబంధించి ఆటో డ్రైవర్ సిపిఐ నేత ఆయన మేయర్గా కొనసాగుతున్నారు 2.5 సంవత్సరాల పాటు.
తర్వాత మరొకసారి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్గా పదవి కొనసాగించే అవకాశం ఈ విధంగా ఒప్పందం చేసుకున్నట్టుగా చూడొచ్చు ఈ 5 సంవత్సరాలకు గాను. ఆ 11 చోట్ల నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు SEC ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఈ విధంగా 11 చోట్ల వివాదాస్పదంగా అటు ఇక్కడ ఇంకా ఎక్కడ తేలలేదు, చైర్మన్ల ఎన్నిక జరగలేదు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈరోజు ఎన్నిక జరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ 11 చోట్ల ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ మున్సిపాలిటీలలో. పుర ప్రథముల్లో 61% బీసీలే, 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లుగా 41% బీసీలే ఎన్నిక. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 55% పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు. 7 కార్పొరేషన్లలో 4 బీసీ మేయర్లు. 61% మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ గా కొనసాగుతున్న వాళ్ళు 60% బీసీ నాయకులను ఎన్నుకున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ కార్పొరేషన్లలో మేయర్లుగా కూడా 4 బీసీ మేయర్లు 7 కార్పొరేషన్లలోని చూడొచ్చు. బీసీలకు అత్యధిక ఇక్కడ స్థానం కల్పించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మెజార్టీ స్థానాల్లో బీసీలకు అవకాశం దక్కిందన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల బీసీ వారు సత్తా చాటుతూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు దక్కించుకున్న బీసీలు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చూపారు. మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఏకంగా 60.95% సొంతం చేసుకుని పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలం ఎక్కారు. ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలే చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ల పదవులోనూ 41% మంది బీసీలే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లోనూ బీసీలు సత్తా చాటారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 4 కార్పొరేషన్లలో బీసీలే మేయర్ పదవులు దక్కించుకున్నారు. మొత్తం పదవుల్లో ఇది 57.14%. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా సోమవారం 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు 105 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు మొత్తం మీద 64 మంది బీసీలే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్లుగా ఎన్నుకున్నట్టుగా చూడొచ్చు. వైస్ చైర్మన్లను కూడా అత్యధిక స్థానాల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ల పదవుల్లోనూ 41% మంది బీసీలే ఎన్నికైనారు. విధంగా బీసీలకు ఈ విధంగా పెద్ద ఎత్తున స్థానం కనిపించినట్టుగా చూడొచ్చు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఇక్కడ ఏదైతే బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ పరంగా జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్ కల్పించలేదని ఇక్కడ బీసీ వర్గాలు కొట్లాడు ఎప్పటి నుంచి అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ వర్గ రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్న సందర్భంగా అటు సర్పంచ్ ఎన్నికల్లో గాను ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలే ఇక్కడ సర్పంచ్ పదవులైనా ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా అత్యధిక స్థానాల్లో ఇక్కడ చైర్మన్లు అటు సర్పంచులుగా కొనసాగుతున్నారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ సందర్భంగా పవర్ పాలిటిక్స్ అనైతిక పొత్తులు, పలు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మిలాఖత్. ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓటు. జిన్నారంలో బీఆర్ఎస్ తో, నర్సాపూర్ లో కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు. కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆమన్ గల్లీలో కాంగ్రెస్ లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఎల్లంపేటలో బీఆర్ఎస్ కు, ఆలియాబాద్ లో కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు. ఊహించని విధంగా తీవ్ర ప్రతిపక్ష పార్టీలైన అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకోని చోట్ల పొత్తు కుదుర్చుకొని విధంగా ఇక్కడ చైర్మన్ పదవులు అటు మేయర్ పదవులు దక్కించుకున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా అసలు ఊహించని విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై ఈ ఎన్నికల్లో చైర్మన్ పదవుల్లో అధికారం దక్కించుకున్నట్టుగా చూడొచ్చు. విధంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ కు ఓటేసిండు. జిన్నారంలో బీఆర్ఎస్ తో, నర్సాపూర్ లో కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు. విధంగా జిన్నారంలో బీఆర్ఎస్ తోని బీజేపీ పొత్తు, నర్సాపూర్ లో కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు, అటు బీఆర్ఎస్ తోటి ఇటు కాంగ్రెస్ తోటి కూడా బీజేపీ పార్టీ పొత్తు ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవులను ఎన్నుకున్న సందర్భంగా కలిసిపోయినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా 12 మందికి 100%. హైదరాబాద్ నుంచి 1, ఏపీ నుంచి 2. జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల విడుదల. రాజస్థాన్ నుంచి అత్యధికంగా 3 టాపర్లు. 99.99లో ఎస్సీలో టాపర్ గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి. జేఈ మెయిన్ లో ఏపీ నుంచి హైదరాబాద్ నుంచి 1, ఏపీ నుంచి 2 విధంగా అత్యధికంగా రాజస్థాన్ నుంచి అత్యధికంగా 3 టాపర్లని మెయిన్ గా ప్రథమ 10 ర్యాంకుల్లో విధంగా సాధించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల జనవరి 21 నుంచి 28 తేదీల మధ్య
326 నగరాల్లో 658 కేంద్రాల్లో తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించగా 13.04 లక్షల మంది హాజరయ్యారు. పేపర్ 1 బీఈ బీటెక్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 12 మంది పూర్తి మార్కులు 100% సాధించారు. అత్యధికంగా రాజస్థాన్ నుంచి 3, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఈ ఘనతను సాధించారు. హైదరాబాద్ విద్యార్థి విశాల్ శరద్ మహేశ్వరి, ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన నరేంద్రబాబు గారి మహిత్, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100% సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన వారిలో 8.87 లక్షల మంది అబ్బాయిలు ఉండగా 4.67 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. టాపర్లలో అందరూ అబ్బాయిలే ఉండటం విశేషం. హర్యానాకు చెందిన 100కు 100 మార్కులు సాధించే మంది ఇక్కడ 12 మంది ఉన్నారు. అందులో ఏపీకి చెందిన వారు 2, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ చెందిన వారు 1. అయితే ఇక్కడ రాజస్థాన్కి చెందిన వారు ఏకంగా 3 విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించినట్టుగా ఇక్కడ వారు చూడవచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి ఇది ఐఐటిలో ఎన్ఐటిలో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్ ఎగ్జామ్. ఇది ఇంటర్ పూర్తయిన విద్యార్థులు రాస్తారు. ఈ విధంగా వీటిలో 100కు 100 మార్కులు సాధించిన మంది 12 మంది. ఈ 12 మందిలో పూర్తిగా అబ్బాయిలే ఉన్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా చంద్రబాబు విజనరీ తొలి భేటీలోనే ఈ విషయం గుర్తించా. సమకాలీనుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా విజన్ ఉన్న నేత. ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్. సీఎంపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం. అమరావతి పర్యటనకు వచ్చిన గేట్స్ కు సీఎం ఎదురేగి స్వాగతం. అమరావతి సంజీవని డేటా లేక్ ప్రాజెక్టులపై వివరించిన చంద్రబాబు. సాగులో డ్రోన్ వినియోగం గురించి గేట్స్ కు వివరిస్తున్న మహిళా. చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విధంగా ఇక్కడ బిల్ గేట్స్, అమెరికా సంబంధించిన బిల్ గేట్స్, ఆయన ఇక్కడ తొలి భేటీలో ఈ విషయం గుర్తించా. సమకాలీనంలో సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా విజన్ ఉన్న నేత. ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్. సీఎంపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఇంతకు ముందుకు ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో ఇది సంబంధించి కూడా సైబర్ టవర్స్ నిర్మాణంలో ఉన్నప్పుడు కూడా సందర్భంగా దాన్ని ముందు నిర్మాణం కాబోయే ముందు కూడా ఆయన 1995లో సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగుతున్న సందర్భంగా ఆయన ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఐటీ రంగం గురించి ఇక్కడ పలు విషయాలు ఆయన సూచించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం అవుతున్న సందర్భంగా అక్కడ ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందడానికి గాను ఈ విధంగా అదే దిశలో ప్రక్రియలో భాగంగా బిల్ గేట్స్ ను ఆహ్వానించినట్టుగా చూడవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఇక్కడ సింగపూర్ ప్రధాని ఒక్కరే ఉన్నారు ఇంత నైపుణ్యాలు ఉన్న వ్యక్తి అని ఈ విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన గొప్పగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఏపీ సందర్శించిన సందర్భంగా ఈ విధంగా సాగులో డ్రోన్ వినియోగం గురించి గేట్స్ కు వివరిస్తున్న మహిళా. చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు. ఈ విధంగా బిల్ గేట్స్ ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ విధంగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా సేవలు అందజేస్తున్న విషయాన్ని ఈ విధంగా వివరించినట్టుగా చూడవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ఆధ్వర్యంలో. ఏ విధంగా అమరావతిని అభివృద్ధి చేయాలి, విధంగా దానికి సంబంధించిన ఒక ప్రణాళికను ఆయన ముందు వివరించినట్టుగా చూడవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గేట్స్ సింధు షటిల్ ఆట ఇద్దరిపై యాడ్ చిత్రీకరణ. బిల్ గేట్స్ సింధు షటిల్ ఆట ఇద్దరిపై యాడ్ చిత్రీకరణ జరిగింది అక్కడ ఏపీలో. ఈ విధంగా బిల్ గేట్స్ అమరావతికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా ఈ విధంగా సింధు ఈ షటిల్ ప్లేయర్ సింధు తోటి ఈ విధంగా బిల్ గేట్స్ ఈ విధంగా షటిల్ ఆడినట్టుగా చూడొచ్చు. ఇద్దరిపై యాడ్ చిత్రీకరణ జరిగినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ప్రజాక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు ప్రధాని పిలుపు. ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రారంభించిన మోడీ. 5 ఏళ్లలో ఐటీ కంపెనీలు గాయబ్. మనిషి కన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్ వస్తాయి. విద్య, వైద్యం, న్యాయ సహాయం చౌక అవుతాయి. సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ కోస్లా. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోలో ప్రధాని మోడీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోలో సందర్శించిన ప్రధాని మోడీ అని ఈ విధంగా ఇక్కడ వివిధ దేశాల నుంచి ఏఐ టెక్నాలజీని గురించి వివరించినట్టుగా చూడవచ్చు ఈ ఎక్స్పోలో సందర్భంగా. ఏఐ రానున్న కాలంలో మానవుని కంటే ఎక్కువగా ఈ విధంగా ఏఐ పని చేయబోతుంది అని ఈ విధంగా చెప్పుకొస్తారు. దానికి సంబంధించి ఈ విధంగా సాఫ్ట్వేర్ రంగంలో
చాలా మార్పులు జరగబోతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఏఐ టెక్నాలజీ ఉద్దేశించి. 5 ఏళ్లలో ఐటీ కంపెనీలు గాయబ్, మనిషి కన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్ వస్తాయి, విద్య, వైద్యం, న్యాయ సహాయం చౌక అవుతాయి. సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా. విధంగా ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ మూతపడే అవకాశం ఉన్నాయని ఈ విధంగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఆఫీసులు రాబోతున్నాయి రానున్న కాలంలో. దాన్ని ఉద్దేశించే సాఫ్ట్వేర్ రంగం సంబంధించి ఈ పనులు జరుగుతాయన్నట్టుగా చూడవచ్చు ఏఐ టెక్నాలజీ ద్వారా. ఈ విధంగా మానవులకు సంబంధించి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కోల్పోయి ఈ విధంగా వివిధ రంగాలలో స్థిరపడాల్సి అవకాశం వస్తుంది అన్నట్టుగా చూడొచ్చు రానున్న కాలంలో. ఈ విధంగా ఏఐ టూల్స్ ఆధారంగా ఈ జాబ్స్ ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు. బోనస్ మరో 514 కోట్లు, సన్నాలకు క్వింటాకు 500 చొప్పున రైతుల ఖాతాల్లోకి మొత్తంగా 1939 కోట్లు జమ, వానాకాలం చెల్లింపులు పూర్తి. ఏదైతే బోనస్ ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి సన్నా ధాన్యానికి, దానికి సంబంధించి మరో 514 కోట్లు జమ చేయబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు రైతుల ఖాతాలో. సన్నాలకు కింటాకు 500 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి మొత్తంగా 1939 కోట్లు జమ, వానాకాలం చెల్లింపులు పూర్తయినాయని ఇక్కడ వార్త చూడొచ్చు. పూర్తిగా జమ చేసినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. మున్సిపాలిటీల విలీనం రాజ్యాంగబద్ధమే, అన్ని అంశాలను సరిచూసే విలీనం చేశారా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న, కౌంటర్ దాఖలు చేస్తాం, ప్రస్తుత దశలో కోర్టులు జోక్యం చేసుకోలేవు సర్కారు, స్టే జారీకి కోర్టు నిరాకరణ. మున్సిపాలిటీల విలీనం రాజ్యాంగబద్ధమేనా? ఏదైతే ఈ హైదరాబాద్లో సంబంధించి మున్సిపాలిటీలు పూర్తిగా కలిపిన సందర్భంగా 3 కార్పొరేషన్లను విభజించిన సందర్భంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది హైకోర్టు. అన్ని అంశాలను సరిచూసే విలీనం చేశారా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న, కౌంటర్ దాఖలు చేస్తాం, ప్రస్తుత దశలో కోర్టులు జోక్యం చేసుకోలేవు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, స్టే జారీకి కోర్టు నిరాకరణ. ఈ విధంగా ప్రస్తుతం ఈ ప్రక్రియను ఆపే దానికి హైకోర్టు కూడా హక్కులు లేవని ఈ విధంగా చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి హైకోర్టు ప్రశ్న, కౌంటర్ దాఖలు చేస్తాం, ప్రస్తుత దశలో కోర్టులు జోక్యం చేసుకోలేవు సర్కార్, స్టే జారీకి కోర్టు నిరాకరణ. ఈ విధంగా ఏదైతే మున్సిపాలిటీల విలీనం సందర్భంగా రాజ్యాంగబద్ధంగా చేశారా, అన్ని సరిచూసే విధంగా కలిపారని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది హైకోర్టు. ఈ విధంగా మున్సిపాలిటీలు కలిపి 3 కార్పొరేషన్లుగా విభజించిన సందర్భంగా హైదరాబాద్ని, దాన్ని ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీ ప్రతి ఇఫ్తార్కు సంపూర్ణతను అందిస్తుంది స్విజ్, ఇన్స్పైరింగ్ హోమ్ చెఫ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980 ఫర్ ఎంక్వైరీస్, ఇది అవైలబుల్ ఇన్ లీడింగ్ జనరల్ స్టోర్స్ అండ్ ఆన్లైన్. ఇది సమోసా డఫ్ షీట్స్ అని ఈ విధంగా కొత్తగా ఇది స్నాక్స్ ఐటమ్ ఈ విధంగా ప్యాకేజ్ ఈ విధంగా వస్తుందని స్విచ్ కంపెనీ యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.